ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం పట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకే హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాలు ఆడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. గత కొద్ది రోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ఆ సంస్థ మీద విశ్వాసం పోతోందన్నారు. సామాన్యులు కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం బండి సంజయ్ వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ తాను కూడా మొదట హైడ్రాకు మద్దతు పలికారని, అయితే పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలను, విల్లాలను, ఫామ్ హౌస్లను కూలిస్తే సమర్థించారని, కానీ పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులను, పేదల ఇళ్లను కూల్చివేస్తుంటే ఊరుకునే ప్రసక్తి లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. హైడ్రా పెద్దోళ్ళని కొట్టడానికి మేము వ్యతిరేకం కానే కాదు, కానీ పేదలను కొట్టే ముందు ఆలోచన. టీవీ చూస్తుంటే ఏడుస్తూ ఒక్కొక్కరు వచ్చి పేదలు కిరాయికున్న కనీసం నోటీస్ ఇవ్వకుండా కిరాయికున్నలను కిరాయికి ఏం చెప్పనా, ఇక కిరాయికున్న పర్మిషన్ ఉందా, ఇది హైడ్రాలు వస్తుందా, ఇది చెరువులు ఉన్నదా, ఇది నిషేధ ప్రాంతంలో కట్టినా కిరాయి తీసుకుంటాడా? కిరాయాలు అరే నువ్వు ఓనర్ కొట్టు, ఎవరితో పైసలు కొట్టు, ఎవరిదారు పెద్దలు మొత్తం వద్దాం. ఏమన్నా కిరాయికున్నోళ్ళు ఈ షాప్ లో సామాన్ ఉంటే అర్ధరాత్రి వచ్చి జేసీబీలో పోతుండే నేను ఏడుతున్నాను. నేను పెద్దలు పట్టుకున్నారు. నేను కిరాయి ఏం పాపం చేసిన కిరాయి ఏడుస్తాడు, ఇల్లు చేస్తాడు. నువ్వు చెప్పవుతాను ఖాళీ చేయమని చెప్పు, ఖాళీ చేస్తాడు. ఖాళీ చేసుకునే అవకాశం మరి పొట్ట కూటి కోసం వ్యాపారం చేసుకుంటే అర్ధరాత్రి వచ్చి కిరాయాలను ఇలా జేసీబీలో పోతే ఇదెక్కడ హైడ్రా? హైడ్రా మీద మంచి విశ్వాసం పోతుంది. ఇలా ప్రభుత్వం వ్యవహారం వల్ల మొన్నటి వరకు హైడ్రాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితి ప్రభుత్వమే కొన్ని తీసుకునేది. వాళ్ళ నేను సపోర్ట్ చేసిన హైడ్రాక్, ఇప్పుడు సపోర్ట్ చేసిన హైడ్రాక్ నేను. కాబట్టి హైడ్రా పేరు చెప్పి రుణమాఫీ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ చర్చ లేదు. ఇవాళ పేపర్ రాస్తారే, టీవీకి పోతారు. రుణమాఫీ వేది, రైతు భరోసా వేది, అన్ని పడ్డాయి. ఇవాళ దాని గురించి 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి కూడా హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్నది.